నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నవ్యాంధ్ర రాజధానిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. టీడీపీ ఏర్పడ్డ తొలి నాళ్లలో గెలిచిన టీడీపీ ఆ తర్వాత గెలవలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ 50,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయితే నారా లోకేష్కి నియోజకవర్గంలో ప్రతి ఇంచా తెలుసు. 2019లోనూ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో నారా లోకేష్ చేపట్టిన యువగళంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా కావడంతో నియోజకవర్గ అభివృద్ధిపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దానికి తోడు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోగా సిద్ధం చేసి రాజధాని ప్రాంతానికి అందించబోతున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. మరో ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను సైతం ఇదే స్టేడియంలో నిర్వహిస్తామని వెల్లడించారు. విశాఖలో 2వ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో పాటు అన్ని జిల్లాల్లోనూ మైదానాల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్లోని 6 పదవులకు శనివారం విశాఖలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా ఒక ప్యానెల్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. సంఘం నిబంధనల ప్రకారం వీరి ఎన్నికపై సెప్టెంబర్ 8న అధికారిక ప్రకటన వెలువడనుంది. క్రికెట్ టీంల ఎంపికలో పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను తీసుకొస్తున్నామని, ఇందులో ప్రతి క్రికెటర్ కెరియర్ గణాంకాలు నమోదై ఉంటాయని, వాటి ఆధారంగా జట్ల ఎంపిక ఉంటుందన్న ఏసీఏ అధ్యక్షుడు, అప్పటికీ ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే పునఃసమీక్షించే వ్యవస్థను తీసుకొస్తామన్నారు కేశినేని చిన్ని. జట్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని స్పష్టం చేసిన చిన్ని, ఎంపికలో తప్పిదాలు జరిగితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గత పాలకవర్గం హనుమ విహార్ని కెప్టెన్సీ నుంచి తొలగించిందని, అలాంటి వివాదాస్పద ఉదంతాలకు ఆస్కారం ఇవ్వబోమని, విహారీ గొప్ప క్రికెటర్ అంటూ కేశినేని కొనియాడారు. విహారీ కారణంగా ఆంధ్ర క్రికెట్ మెరుగుపడిందని, ఆయనను ఏసీఏ మళ్లీ తీసుకుంటుందని, ప్రతిభగల ఆటగాళ్లను వదులుకోబోమని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉన్న పేద క్రికెటర్లకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నామని, దేశంలో ఒక మంచి సంస్థగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపు తీసుకొస్తామని కేశినేని చిన్ని చెప్పారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు స్టేడియం లేని లోటును మంగళగిరి స్టేడియం తీర్చనుందన్న చిన్ని, విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కడపలో గత పాలకవర్గం హయాంలో నిర్మించిన స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, 13 జిల్లాల్లో క్రికెట్కు ప్రత్యేకంగా మైదానాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని యోచిస్తున్నాం. మన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అకాడమీలు స్థాపించాలని ఆలోచిస్తున్నాం. ఏసీఏలో బయటవారి జోక్యం ఉండకూడదు. గత పాలకవర్గంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంది. క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారితో కమిటీ వేసి క్రికెటర్ల ఇబ్బందులు తెలుసుకుంటాం. పిల్లలకు, ప్రజలకు క్రికెట్పై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. రోజు ఏదో ఒక టోర్నమెంట్ జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తాం. చాలా కార్పొరేట్ సంస్థలు ఏసీఏకి సాయం చేయడానికి ముందుకొస్తున్నాయని ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని తెలిపారు.